ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారనున్నాయి. వైసీపీని ఓడించేందుకు టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన పార్టీ 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది. ఇక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇప్పటి వరకు అనేక పేర్లు వినిపించినప్పటికీ చివరకు ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు. జనసేనాని పవన్ తాను పోటీ చేసే స్థానం ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. ఎంపీగా పోటీ చేయడం పైన కూటమి పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. పోటీకి కారణాలను వివరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2019లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి కాకినాడ ఎంపీగా, పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఇప్పుడు పవన్ స్వయంగా తాను పోటీ చేస్తానని చెప్పారు. తాను 2019 ఎన్నికల్లో తాను తొలుత అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించానన్నారు. ఆ తర్వాత భీమవరం, గాజువాక నుంచి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత తాను భీమవరంలో ఓడిపోతానని తెలిసిందని చెప్పుకొచ్చారు. అప్పుడే గాజువాకలోనూ ఓడిపోతానని తెలిసిందన్నారు. 2009 నుంచి పిఠాపురంలోనే తాను పోటీ చెయ్యాలని సూచించారు. ఇప్పుడు పోటీకి దిగుతున్నానని స్పష్టం చేశారు. ప్రజారాజ్యం 2009లో పిఠాపురం సీటు గెలుచుకుంది. ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ప్రస్తుత వైసీపీ ఎంపీ వంగా గీత గెలిచారు. ఇప్పుడు వైసీపీ పిఠాపురం బాధ్యతలను వంగా గీతకు అప్పగించారు. గీత ఇప్పటికే అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ సీట్ ఆశిస్తున్నారు. కొద్ది రోజులుగా స్థానికులే ముద్దు వంటి నినాదాలతో అక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసిన సమయంలో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వర్మ ఏకంగా 47,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉభయ గోదావరి జిల్లాలో జగన్దే హవా, గెలుపెవరిది? ఇప్పుడు ఎన్నికల్లో వర్మ పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. మరి అసమ్మతి టీడీపీ వర్గం, వైకాపా, కాంగ్రెస్ పార్టీలు పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.